సోది చెప్తానమ్మ సోది, ఉన్నది ఉన్నట్టు చెప్తాము, లేనిది లేనట్టు చెప్తాము. కంచి కామాజమ్మ పలుకు, మధురమేనాజమ్మ పలుకు. సోదమ్మలంటే ఇది వరకు ఎలా ఉండేది అంటే ప్రతి పల్లెటూరు గ్రామంలో కూడా మమ్మల్ని పిలిపించి మాతో కూర్చోబెట్టి కొత్త సంవత్సరంలో మా జాతకం ఎలా ఉండేది అని ప్రతి ఒక్కరు చెప్పించుకున్నది. ఇప్పుడు పల్లెటూర్లు ఎక్కడ ఉన్నాయండి, అన్ని సిటీలు అయిపోయినాయి. ప్రతి ఒక్కరి చేతుల్లో సెల్ ఫోన్లు వచ్చేసినాయి, టీవీలు వచ్చేసినాయి. మమ్మల్ని ఎవరైనా గుర్తిస్తున్నారా? అందుకోసమని మన హైదరాబాద్ లో శిల్పారాంలో పల్లెటూరు అంటే ఎలాగుంటది, పల్లెటూరు వాతావరణం ఏంటి, బుడవక్క వేషధారులు అంటే ఏంటి, హరిదాసులు అంటే ఏంటి, సోదమ్మలు అంటే ఏంటి అని ప్రతి ఒక్క పిల్లలకు కూడా ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా చెప్పడం జరుగుతుంది. మేము చెప్పటం వల్ల ఆ పిల్లలు కొద్ది కాబట్టి గుంజువన్న తెలుసుకుని ఆ గతంలో ఇలా ఉండేటోళ్ళ, ఆ సోదమ్మలు అంటే వీళ్ళ, బుడవక్క వేషధారులు అంటే వీళ్ళ అని తెలుసుకుంటలో మాకు ఎంతగానో ఆనందంగా ఉంటుంది అనమాట. మా పండగ మాకు అక్కడ జరుపుకునే కన్నా ఇక్కడికి వచ్చి మీ అందరితో జరుపుకోవటంలో మాకు ఎంతగానో ఆనందంగా ఉంటుంది అనమాట. అంటే ఇంకా ఉన్నారా మీ ఫ్యామిలీస్ సోది చెప్పే వాళ్ళు ఉన్నారా ఇంకా? లేరండి, మా అమ్మమ్మ గారి దగ్గర నుంచి మా అమ్మగారికి వచ్చింది, మా అమ్మగారి దగ్గర నుంచి నా వరకు వచ్చింది. మా పిల్లల్ని అయితే నేను చదివిపిస్తున్నాను, ఎందుకంటే మా తరం మాతోటి అంతరం అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు బాధ్యత ఎవరికి లేదు. ఇప్పుడు అంటే శిల్పారావంలో ఉంది కాబట్టి మనం ఈ 4 రోజులు పండుగ 4 రోజులు చెప్తాం, లేనప్పుడు ఖాళీ కదా. దానివల్ల పిల్లలకి చదివే చెప్తున్నాము. మా తరంతో అంతరాయం అవుతుంది అనమాట. సో ఇంకా అంత వేషధారులు, అంత బుడవక్క వేషధారులు రానున్న భవిష్యత్తులో కనపడతారా కనపడరా అన్నది చాలా, ఇప్పటికే సగం దగ్గరగా డబ్బులు కూడా కనపడట్లా, ఇంకా ఫోన్ పే గూగుల్ పే వచ్చేసింది. ఇంకా రానున్న బస్సులో సోదమ్మలు అంటే ఏంటి, మ్యూజియంలో మొత్తం అన్ని ఫొటోస్ పెట్టి చూపిస్తారు. అప్పుడు సోదమ్మలు అంటే ఇలా ఉంటారు, బుడవక్క వేషధారులు అంటే అలా ఉంటారు. అప్పుడు ఇంకా అలాగెళ్ళి చూడవలసిన రీతికి కూడా వస్తాం అనమాట. చెప్తారా మీరు? ఇంకా జాతకాలు చెప్తారా మీరు? చెప్తామయ్యా, కొంచెం కొంచెం చెప్తాం. చెప్పమంటారా మీది? చెప్తాం తల్లి, ఎందుకు చెప్పం. సోది చెప్తానయ్య సోది, ఉన్నది ఉన్నట్టు చెప్తాను, లేనిది లేనట్టు చెప్తాను. నీ మనసుల మాట చెప్పమంటవా, చెప్పాక ఏమి అనుకోకూడదు మరి. నలుగురికి సాయం చేసే గుణం ఉందయ్యా నీకు, నమ్మిన వాళ్ళు మోసం చేసి పోతుంటారు. ఎవరికైనా ఆపదంటే ముందుకు పోతావు, నీకు ఆపదంటే ఎవరూ రావట్లేదు. ఇంట్లో కుటుంబాన్ని బాగా చూసుకుంటావు, అమ్మా నానంటే ప్రేమ ఎక్కువే, రారన్న భవిష్యత్తులో మంచి పేరు తెచ్చుకుంటావు, మంచి స్థాయికి ఎదుగుతావయ్యా. మనసులో ఇష్టపడ్డ అమ్మాయినే మనువాడుతావు, కంగారేం పడక్కర్లేదు. ఇలా ఆలోచిస్తూనే ఉన్నావు మనువ అవుతుందా లేదని, కానీ కంగారు పడద్దు. అటుపక్క వాళ్ళు కూడా ఒప్పుకుంటారు, నీ మంచితనాన్ని బట్టి వాళ్ళే ఒప్పుకుంటారు. మంచిగా మనువాడుతావు, మంచి భవిష్యత్తు ఉంటది అయ్యా నీకు. అది నాకే కొన్ని విషయాలు నిజంగా జెన్యూన్ అనిపిస్తా ఉన్నాయి. మేము కొన్ని చెప్తామయ్యా, మాకు అంటే అమ్మమ్మలు వాళ్ళు చెప్పినవి ఉంటాయి కదా, మాకు కొన్ని జాతక అట్లా చేయి చూడగానే మనకు కొన్ని కనపడుతుంటాయి అనమాట. దేవతలు పలికే నోటంటే మా నోటంటే పలుకుతుంటాయి అనమాట. అందుకే మమ్మల్ని సోదమ్మలు అంటాము. ఇప్పుడంటే ఇవి జాతకాలు చెప్పించుకోవటం అవి ఇవి వచ్చినాయి, కానీ ఇదివరకు ఎలాంటి ఉండేది, మేము చెప్పేదే జరిగేది, మేము చెప్పిందే వినేటోళ్ళు. అలాగనమాట మాకు కొన్ని దైవ వల్ల మాకు తెలుస్తాయి అనమాట. దానివల్ల కొన్ని చెప్పగలమయ్యా మేము. అంటే ఇంకా ప్రభుత్వాలు ఎటువంటి మీకు సహాయం అందించాలి? ఇంకా ఇలాంటి కళను అంతరించిపోతా ఉంది కదా, అంతరించిపోకుండా ఉండడానికి ఏం చేస్తే బాగుంటది? ఏం చేస్తే బాగుంటది అంటే కళాకారులను గుర్తించాలి. కళాకారులు ఇప్పటి వరకు ఉన్నారు, వాళ్ళు ఏం చేస్తున్నారు, పుట్టప్పుడు ఏమైపోయారు, వాళ్ళని ఎలా బతుకుతున్నారు అనేది ఒకసారి ప్రభుత్వం కూడా పట్టించుకుంటుండాలి. ఎందుకంటే పండుగలు వస్తేనే మా అదేంటి పల్లెటూరు వేషాలని కొమ్మదేవర్లు కనిపిస్తాయి కదా, సంవత్సరం పాటంతా వాళ్ళు అసలు ఏమవుతున్నారు, ఏ వృత్తి చేస్తున్నారు, అసలు ఎలా బతుకుతున్నారు వీళ్ళు అనేది ఒకసారి ప్రభుత్వం కూడా గుర్తించి కళాకారులకి ఏదైనా గుర్తింపు ఇచ్చి వాళ్ళకి బతుకుదేరు ఏదైనా చూపించి చేస్తే అందరం కూడా బాగుంటాము. ఇంకా కళారంగాన్ని ఇంకా ముందుకు సాగిస్తాము. మా తరం నుంచి మా పిల్లలకి నేర్పిస్తాము, వాళ్ళ పిల్లల నుంచి వాళ్ళ పిల్లలకి. మాకే లేనిది ఇంకా వాళ్ళకి నేర్పించి మాకు మాత్రం ఇబ్బంది కదా, మేము పడుతున్న బాధలు మా బట్టి పిల్లలు కూడా పడకూడదు కదా. అందువల్ల అని ప్రభుత్వం ఏదన్నా కళలు చూపించింది అనుకో, ఇంకా పిల్లలు కూడా నేర్పిస్తాం. ప్రభుత్వాలు కొంత సాయం చేసి మాకు బతుకుదరు ముందు చూపిస్తే ఇలాంటి అంతరించిపోతున్న కళల్ని కూడా మేము ప్రోత్సహించి ఇంకా ముందు తీసుకెళ్తాం. ఇలాంటి కళలు మన కాడ ఎన్నో ఉన్నాయి. అటు గంగిరెద్దు వాళ్ళు కావచ్చు, హరిదాసులు కావచ్చు, ఇటు పిట్టల దొర కావచ్చు, ఇలాంటి వాళ్ళన్ని కూడా కనుమరుగైతా ఉన్న పరిస్థితి, జనరేషన్ అప్డేట్ అవుతా ఉన్న నేపథ్యంలో మనం అప్డేట్ కావాల్సింది ఉంది. కానీ మన ఏదైతే ఎక్కడి నుండి వచ్చామో మూలాలు మర్చిపోకూడదు కూడా మనమైతే చెప్పుకోవచ్చు. ఈ సందర్భంగా ప్రతి ఒక్కరు కూడా చిన్ననాటి జ్ఞాపకాలు అయితే గుర్తు చేస్తూ ఉంటారు. మన చిన్ననాటి జ్ఞాపకాలు మన కొడుకుల తరానికి ఉండాలంటే ఖచ్చితంగా అలాంటి వాళ్ళని ప్రోత్సహించాలి. ప్రభుత్వాలు కూడా ఒకసారి ఆలోచించాలి ఇలాంటి కళలను కూడా మనమైతే కోరుకుందాం.